అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది డాంబర్ రోడ్ చూస్తున్నారు. 30 ఫీట్ డాంబర్ రోడ్ చూస్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ చూస్తున్నారు. మొత్తం 3 ఫ్లోర్ల ఇల్లు అండి ఇది. 3 ఫ్లోర్స్ హౌస్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్, కాప్రా, జిహెచ్ఎంసి, రాధికా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బిల్డింగు. గేట్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్ కూడా మొత్తం గ్రనైట్లో డిజైన్ చేశారు. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. చాలా పెద్ద పార్కింగ్ అండి. దగ్గర దగ్గర 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. వెస్ట్ ఖాళీ స్థలం చూస్తున్నారు. పార్కింగ్ మరొకసారి చూస్తున్నారు. పార్కింగ్ మొత్తం గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ డోర్ చూస్తున్నారు. ఇది హాలు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బులే వేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ వేశారు. పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్ పక్కనే కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నారు. కిచెన్కి రైట్ సైడ్లో వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది. బెడ్రూమ్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 444 హౌస్ అండి. 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ బాత్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బాత్రూమ్ ఉంటుంది. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 444 హౌస్ అండి. పార్కింగ్ మరొకసారి వెళ్తున్నాం. పార్కింగ్ చూస్తున్నారు. గేట్ పిల్లర్లు కూడా మొత్తం గ్రానైట్లో డిజైన్ చేశారు. అలాగే మనకి లిఫ్ట్ ఫ్రోజన్ కూడా ఉందండి. మనకి లిఫ్ట్ చూస్తున్నారు. ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నారు. లిఫ్ట్ కూడా ఫిక్స్ చేసి ఉన్నారు. వాస్తు ప్రకారం తూర్పున కొంచెం ఖాళీ స్థలం కూడా వదిలిపెట్టారండి. ఈస్ట్ సెట్ బ్యాక్, స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఉంది. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఉంది. స్టెప్స్ కింద మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టెప్స్ చూస్తున్నారు. స్టెప్స్ అన్ని కూడా మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే స్టీల్ రైలింగ్ కూడా ఫిక్స్ చేశారు. ది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఎలివేషన్ మొత్తం గ్లాస్లో రైలింగ్ ఇచ్చారు. గ్లాస్ రైలింగ్. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ పక్కన మొత్తం టైల్స్ వేసి ఉన్నాయి. అలాగే లిఫ్ట్ కూడా చూస్తున్నారు. మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ వేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం మార్బులే వేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.
డైనింగ్ హాల్ చూస్తున్నారు. అలాగే ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, కాప్రా జిహెచ్ఎంసి, రాధికాకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పూజా రూమ్ చూస్తున్నారు. పక్కనే కిచెన్ చూస్తున్నారు. కిచెన్కి రైట్ సైడ్లో వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. షెల్ఫ్స్ చూస్తున్నారు. ఇది వాష్ ఏరియా డోరు. వాష్ ఏరియా చూస్తున్నారు. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అలాగే హ్యాండ్ వాష్ కూడా వస్తుంది. ఇది కామన్ బాత్రూమ్. ఈ హాల్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ ఫ్లోర్ హౌస్ అండి. G+2. ఇది మాస్టర్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. మళ్ళీ పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు. పాసేజ్, డైనింగ్, కిచెన్, పూజ, అలాగే హాల్ వ్యూ కూడా చూస్తున్నారు. వాస్తు ప్రకారం నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇది మెయిన్ డోర్. బాల్కనీలోకి వచ్చాం. స్టెప్స్ అంతా కూడా స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఇది సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్. బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. సెకండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ దగ్గర మొత్తం టైల్స్ వేశారు. లిఫ్ట్ కూడా చూస్తున్నారండి. సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ చూస్తున్నారు. మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎలాగా ఉంటుందో అలాగే సెకండ్ ఫ్లోర్ అలాగే ఉంటుందండి. ఈ మెయిన్ డోర్ చూస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. అందుకే ఫాస్ట్గా చూపించడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. (165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, G+2). గ్లాస్ రైలింగ్ చూస్తున్నారు ఎలివేషన్లో. నార్త్ బాల్కనీ. టెర్రస్కి వెళ్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ సైజ్ వచ్చేసి 33/45. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 4200 స్క్వేర్ ఫీట్స్. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. కాప్రా జిహెచ్ఎంసిలో వస్తుంది. 5 కిలోమీటర్లు ఉంటుంది రాధికా దగ్గర నుంచి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,75,00,000, 1,75,00,000. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.